లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. తర్వాత శ్రీరామ్ గారు కొంతమంది డబ్బులు సంపాదిస్తారండి. బాగా డబ్బులు సంపాదించారు, అది బిజినెస్లో అవ్వచ్చు, లేదంటే వాళ్ళు జాబ్లో కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో కూడా తేడా వస్తుందండి. వాళ్ళు అంటే ఎలా అసలు ఖర్చు పెట్టే విధానం అంటే ఏమైనా ఉందంటారా? అస్సలు మిడిల్ క్లాస్ వాళ్ళకు తెలియని సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరికి తెలియదు. అది కరెక్ట్గా అర్థం చేసుకోకుండా మనం ఆడుతున్న ఆట టోటలీ నాన్ సెన్స్ అండి. మీకు ఒక చిన్న కథ చెప్తా ప్రేక్షకులందరికీ. ఒక రియల్ టైమ్ స్టోరీ, అంటే స్టోరీ కాదు అది, నేను ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్న ఒక అందమైన వ్యవస్థ చెప్తా. ఎవరికైనా దమ్ముంటే చేయండి, సక్సెస్ అవుతారు. సింపుల్గా అంటే తల్లిదండ్రులు దీంట్లో క్లియర్ ఉండాలండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్, మీటింగ్స్లలో చెప్తాను నేను, బట్ మీటింగ్స్ రికార్డింగ్స్ బయటకు రావున్నాయి. ఓకే. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం తెలుసా, 23 yearsకి ఒక పర్సన్ జాబ్ ఎత్తాడు సార్. ఇది బాగా అర్థం చేసుకోండి అందరు ప్రేక్షకులు కూడా. 23 years జాబ్ ఎక్కినాడు. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రులకు, 23 years జాబ్ ఎక్కే ముందు మీ అబ్బాయి ఎంత పాకెట్ మనీతో బతుకుతున్నాడు? 1000, మాక్సిమం 2000 తండ్రి ఇస్తే కేక్ ఆ తండ్రి. అవును కదా. మిడిల్ క్లాస్ లో అయితే 1000 రూపాయలు 500. 2000 అంటే మంచి ఖతర్నాక్ ఫాదర్ యాక్చువల్ చెప్పానంటే కదా. సో 2000 పాకెట్ మనీలో బతికిన పర్సన్ జాబ్ 23 ఏళ్ళకి ఎక్కంగానే 20,000 శాలరీ అనుకుందాం అంతే. 20,000 20,000 శాలరీని తండ్రి కరెక్ట్ గా కనుక వాడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హెల్ప్ చేయనప్పుడు ఏమైంది తెలుసా, ఫస్ట్ మంత్ నుంచి 20,000 ఖర్చు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. అది ఎవడు సార్ నేర్పింది మనకు? ఒక్కరన్నా నేర్పినరా 20కి 20 ఖర్చు పెట్టుకోవద్దు నాన్న, ఇట్లా డివైడ్ చేయాలి దాన్ని. 20% సేవింగ్స్, 20% ఇన్వెస్ట్మెంట్, 20% ఖర్చు. ఒకరు చెప్పింది లేదు, మనం ఫాలో అయింది లేదు. మన ఇష్టం, ఇంకా ఎవడు ఇష్టం వాడు. రాజా 20,000 వచ్చినాయి, కింగ్ మొత్తం కరగనాకు. నువ్వు ఇక మొత్తం 20,000 కరగనాకిరు ఫస్ట్ నెల. ఏమనుకున్నారు తెలుసా, ఓ 3 నెలలు ఎంజాయ్ చేద్దాం, తర్వాత మనం ఏదన్నా చేద్దాం, పడకూడదాం. మొత్తం 20,000 కరగనాకి 3 నెలలు. 3 నెలలు అయినాక ఏం అలవాటైంది తెలుసా ఈ బాడీకి, 20,000 ఖర్చు పెట్టడంలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయినావు. నువ్వు ఇంకేం సేవ్ చేస్తావు ఇంకా లైఫ్. ఎవరికి సింపుల్ బారు వడ్డీ, చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటాం కదా, మన బతుకులలో చక్రవడ్డీ ఎక్కడండి ఉపయోగపడే చెప్పండి నాకు ఒక్కరు. చక్రవడ్డీ ఉపయోగపడ్డోడు రిచ్ అవుతాడు, చక్రవడ్డీ పడనోడు నాన్ సెన్స్ అవుతున్నాడు. చక్రవడ్డీ చదువుకున్నావు మ్యాథ్స్ లా, ఎక్కడ ఉపయోగపడుతుంది చక్రవడ్డీ ఎవరికి తెలియదు. ఎంత ఘోరం. మరి చక్రవడ్డీ నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది తెలియనప్పుడు ఎందుకు చదువుకున్నావు నువ్వు? ఉత్త బట్టి మార్కుల కోసం చదువుకున్నావు దాన్ని. చక్రవడ్డీ ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా మనకు? 20 సంవత్సరాలు దేంట్లన్నా ఇన్వెస్ట్ చేసి ఆగితే, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి ఆగితే, ఆర్ జాగ్రత్తగా ఎవ్రీ మంత్ 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే చక్రవడ్డీ వరకు అవుతుంది. అవగాహన రాయిచ్చు క్లియర్. ఆ మిడిల్ క్లాస్ లో నేర్పింది ఏం తెలుసా, చాకరీ చెయ్యి, చచ్చిపో, అంతే. కానీ జాగ్రత్తగా చేసుకునే విధానం ఎవరికి తెలియదు, వాళ్ళు నేర్పుతలేరు. నేను తెలియదు, నా మిస్టేక్ చెప్తా వినండి అందరికి. నాకు అదే అంటే పక్క నుండి చెప్పేటోడు లేడు మనకు, ఆ చెప్పేటోడు ఉండాలి. 2006 నుంచి 8 ఆమ్స్టర్డామ్ లో ఉన్నా నేను. 2006 నుంచి 8 నెలకు 3 లక్షల శాలరీ, 2 లక్షలు ఖర్చు అయితే అనుకుందాం. అందుకని ప్రశాంతంగా బతికేటో నేను. ₹1,00,000 మిగులుతుండే నాకు. అంటే ప్రతి సంవత్సరం 12 లక్షలు మిగిలేది, ఆల్మోస్ట్ 30 లక్షలు మిగిలినాయి అనుకుందాం. ఓ 10 లక్షలు ఎక్కడో ఇంటికి ఇచ్చినవి, ఏదో అయింది, వాటి ఎవరు చిన్న చిన్న ఖర్చులు అవన్నీ వదిలేసాయి. 20 లక్షల రూపాయలు నాకు మిగిలితే ఆ రోజు తెలంగాణలో భూములు 50,000 నుంచి 1,00,000 ఎకరం. ఒకవేళ తలకాయ గనక నాకు ఉండుంటే, లేదు ఒప్పుకుంటున్నాం, లేదు మన బతుకులలో అంత సీన్ లేదు, అయిపోయి నాకు ఏడుచుడే మనం ఎప్పుడు. 20 ఎకరాలు వచ్చేది, ఇవాళ 20 ఎకరాల ఆస్తి 20 కోట్లు. చెప్పేటోడే లేడు. ఎంతసేపటికి ఏం చెప్తారు తెలుసా, ఓ ఇల్లు కొను, కారు కొను, ఇల్లు కొను, కారు కొను, ఇల్లు కొను, కారు కొని చచ్చిపోయి అంతేనా? నేను చెప్తున్నా కదండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే మనం జీరో, టోటల్ జీరో. ఇంకా ఇంతకుముందు చెప్పిన పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు అందరికి ఎవరన్నా తెలివి కల్లోళ్ళు ఉండి ఇది ఆచరిస్తే 45 ఏళ్ళకి రిటైర్ కావచ్చు సార్. మీరు చెప్పమనండి, ఎవరన్నా 45కి రిటైర్ అయ్యే మెథడ్ చెప్పమనండి, అయినోడిని చూపించండి నాకు. ఒప్పుకోరు. 60 సంవత్సరాలు కూడా వర్క్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? నేను ఈ 50,000 కోసం, 1,00,000 కోసమే కదా. అవసరం లేదు. 1,00,000 కావాలి అంటే 60 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలు. 23 ఏళ్ళకి జాబ్ ఎక్కంగానే 3 నెలలు తండ్రి ఏం చేయాలి తెలుసా, 20,000 శాలరీ వచ్చింది కదా, 10,000 నాకు ఇరా అని చెప్పాలి. ఎందుకు అని అడిగితే ఏం లేదు, నీకోసమే పక్కన పెడుతున్నా. 3 నెలలు 10,000 తీసుకోవాలి. ఇప్పుడు ఎంతలో బతుకుతాడు? 10,000లో బతుకుతాడు. నాన్న 10,000 ఇచ్చిండు నాకు,
అట్లా అని చెప్పి సంవత్సరాలు 10,000 మన దగ్గర తీసుకోవాలంటే వినడు. తర్వాత వాడు స్ట్రాంగ్ అయిపోతాడు. నేను ఇయ్య నాన్న నా పైసలు అంటాడు. అంత ఛాన్స్ ఇవ్వకూడదు తండ్రి. సెకండ్ ఏం చేయాలి, ఒక పర్సనల్ లోన్ ఏజెంట్ ను పిలవాలి ఇంటికి, కూర్చోబెట్టి ఒక ఇంపార్టెంట్ పర్సన్ నీకు కల్పిస్తారా అని చెప్పి కూర్చోబెట్టి పిలిపించి డైరెక్ట్ సైన్ పెట్టించి పర్సనల్ లోన్ ఇచ్చి ఆ మనీ తీసుకుపోయి ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ 10 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ 6-7 లక్షలు ఎంత వస్తే అంత. ఇప్పుడు ఇక్కడ కామెంట్ రాస్తాడు ఓడోడు 10 లక్షలు రానే రావు. నీ ముఖానికి 1,00,000 తీసుకోను ఫస్ట్. 10 లక్షలు దేమని కాదు, నువ్వు నీకు ఎంత వస్తే అంత చెయ్యి. కమెంట్ రాసే బతుకులు కావు ఇవి, వేస్ట్. కమెంట్లు రాయకు, నువ్వు ఏం బీకేది లేదు. పాజిటివ్ రాయక నెగిటివ్ రాయకు. నువ్వు చేతనైతే చెయ్యి, లేదంటే నోరు మూసుకొని వెళ్ళిపో దగ్గర నుంచి. నాకు అవసరం లేదు, ఎందుకంటే బేకార్ వాళ్ళు మాకు వద్దు సార్. మాకు లైఫ్ మారుదాము వినాలి అన్నోడే వినండి నా సెషన్స్. అదర్వైజ్ నా సెషన్స్ చూడకు నువ్వు. ఎవడు చూడమంటుండే నేను, నాకు అర్థం కాదు. నువ్వు లిటరల్ గా డెవలప్ కావాలి అన్నోడి మాత్రమే నా సెషన్స్ బాగుంటాయి, కానీ సొల్లు కొట్టేటోళ్ళకి నా సెషన్స్ బాగుంటాయి. బయట కూడా డైరెక్ట్ చెప్తాను నేను. ఇక్కడ ఆ లోన్ తీసుకొని ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది తెలుసా, 10,000 బతకడం అలవాటు అయింది. ఇంకొక 10,000 లోన్కి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ వెళ్తుంది, మొత్తం సేవింగ్లకు వెళ్ళిపోతుంది. సేవింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్లకు వెళ్తుంది. అది ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వినండి, అందరికి తెలిసి, ఇది అందరికి తెలుసు కానీ ఆచరిస్తే కదా గ్రేటు. పూర్ వాళ్ళు ఖర్చు పెడతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేస్తారు, రిచ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే రిచ్ కావాలంటే ఏం చేయాలి, మరి ఇన్వెస్ట్ ఎవడు చేసింది ఇప్పటిదాకా? నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైంది, 23 ఇయర్స్ దగ్గర 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిండు ఎక్కడన్నా. మీకు తెలుసా 20 సంవత్సరాల తర్వాత ఎక్కడన్నా ఆ ఇన్వెస్ట్మెంట్ తక్కువ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతా, జాబ్ ఎందుకయ్యా నీకు, వదిలే ఆ 3 కోట్లు తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టు, ఇంట్రెస్ట్ తో చచ్చిపోయేదాకా బతుకు. అది అవతలోడు అంటాడు, ఏ నీ కొడుకు పని చేయడా, ఇంట్లో ఖాళీ కూర్చొని తింటాడా అంటే ఆయన అడగాలి, నీ కొడుకు ఏం చేస్తాడు అంటే. నా కొడుకు పొద్దున ఆఫీస్ పోతాడు, రాత్రి వస్తాడు. ఎంత వస్తుంది శాలరీ నీ కొడుకు? 50,000. నా కొడుకు ఇంట్లో పండుకొని తింటాడు, 2 లక్షలు ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ నుంచి. ఏది మెథడ్ రైట్? అంటే అట్లా తయారు చేసారండి సొసైటీలో మనను. నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చున్నావు అంటే వేస్ట్. అట్లా ఇంకోటి రిటైర్మెంట్ అంటే ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ, అది కూడా తెలియదు, బేసిక్స్ తెలియదు, వాగుతారు అంతే. రిటైర్మెంట్ అంటే నేను ఉత్త ఖాళీ కూర్చుంటా అని కాదు, నాకు నచ్చిన వర్క్ చేస్తా, ప్యాషన్ వర్క్. 45 తర్వాత నాకు నచ్చిన వర్క్ చేస్తా. అవసరమైతే హిమాలయస్ తిరుగుతా, లేదంటే మెడిటేషన్ చేసుకుంటా, గుళ్ళు గోపురాలు తిరుగుతా, అన్నదానం చేస్తా, లేదు ప్రపంచం అంతోసారి చుట్టొస్తా. ఇదంతా కాదు, సోషల్ సర్వీస్ చేస్తా. దీన్ని రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అంటే ఇంట్లో కూర్చొని బేకారుగా నిద్రపోయి దాని ఆ సోమరిపోతుల వ్యవస్థను రిటైర్మెంట్ అనలే నేను, అది తెలియదు. రిటైర్మెంట్ అంటే కింద అందరు అంటారు రిటైర్ అయ్యి ఏం చేయాలి 45లా, 60 దాకా జాబ్ చేసి ఇక నువ్వు ఎన్నడూ ఎంజాయ్ చేస్తావు. తనకి నచ్చిన, మనసుకు నచ్చిన వరకు చేసుకోవచ్చు. ఎవరు చేస్తారు సార్? తీసుకురండి, ఒక 10 మందిని తీసుకురండి. మనసుకు నచ్చిన వరకు ఎవడు చేస్తున్నాడు, రమ్మనండి. ఆ చచ్చేదాకా చేసి 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 60-65 రిటైర్ అయిన తర్వాత షుగరు బీపీ రోగాలన్నీ వచ్చినాక ఏమీ వర్కౌట్ అయితే లేదు కదా సార్. మరి ఏం లాభం ఇంత బతుకు 100 సంవత్సరాల బతుకుల కనీసం మన ఇష్టాలకు అసలు తావే లేకుండా పోతుంటే. ఒక క్వశ్చన్ అడగన్నా సార్, జాగ్రఫీ మొత్తం చదువుకున్నారా? జాగ్రఫీ ఇది చదువుతున్నారు కదా. జాగ్రఫీ అంటే ఏంది? ఇండియా పటం ఏంది, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ ఆసియా ఖండం ఎక్కడ, ఆర్కిటికా ఎక్కడ, అంటార్కిటికా ఎక్కడ, ఈ ఉత్తర ధ్రువం ఏంది, ఏం తిరిగి వచ్చినవా లైఫ్ లో? ఏం తిరగలే కదా. హైదరాబాద్ లోనే తిరిగి ఇక్కడనే చచ్చిపోతుంది ట్యాంక్ బండ్ చుట్టూ. మరి అంత చదువు ఎందుకు చదువుకుంటుంది అంటే? జాగ్రఫీ ఎందుకు చదువుతున్నామో తెలియదు మనకంటే. హిస్టరీ, చోళులు పాండ్యులు రాజులు ఇవన్నీ చదువుతాయి. నీ పేరుని హిస్టరీలోకి ఎక్కియకుంటే గవర్ని ఎందుకని? అది మ్యాథ్స్ ఇంతకుముందు చెప్పిన చక్రవడ్డీ ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. అంటే చదువులో నిజానికి అందరు అంటాం ఏమంటే చదువు సిస్టమ్ మొత్తం కరెక్ట్ కాదు, మనది బాగాలేదు, అట్లా కాదు. మన విద్యా వ్యవస్థ కొంతవరకు బాగుంది, అన్ని ఎక్స్పోజర్ ఇచ్చినారు మనకు. దాన్ని లైఫ్కి ఎట్లా అన్వయించుకోవాలి, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగా ఎక్స్పోజ్ చేయాలి, జీవితానికి లింక్ కొట్టాలి దాన్ని. ఇక్కడ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది అంటుంది, అది ఇన్ని రోజులు నేను అదే తప్పు చేసిన. నేను కూడా మీకు చెప్పా కదా, నేను ఆ ఇన్వెస్ట్మెంట్ తెలియనప్పుడు తప్పులు చేసాం. ఇప్పుడు ఎప్పుడైతే అది అర్థమైందో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎక్కువగా విపరీతంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా డబ్బులు మేనేజ్ చేసి. దాంట్లో కూడా కొందరు ఇంకా కొందరిది ఒక తప్పు ఉంది సార్, మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొందరు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా బాగా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైఫ్ ఎంజాయ్ చేయకుండా మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఏం లాభం? 20%
రూల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ది, అది మొత్తం మాట్లాడినప్పుడు మాట్లాడదాం. బట్ రఫ్ గా చెప్పాలంటే మీ అందరికి చెప్పేది ఒకటే, 20% నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో హ్యాపీగా, నీ మీద ఫ్యామిలీస్ మీద 20, 30, 40. బట్ 20 to 30% ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళాలి. అది ఫస్ట్ రూల్ అది. 20 to 30% ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళాల్సిందే. 50,000 నువ్వు సంపాదిస్తున్నావు, 10,000 కూడా పక్కకు ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళకుంటే అది జీవితకాలం జాబ్ చేయాల్సిందే. రిటైర్మెంట్ అయిన తర్వాత ఉండయి, అది పైసలు ఉండవు, కోట్లు ఉండవు, ఏముంటాయి చెప్పన్నా, ఒక ఇల్లు ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక పెళ్ళాము, 2 పిల్లలు, అది గింతే. ఇది అందరికి ఉన్నది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పట్టుకోండి దాన్ని, చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. ఒక్క బుక్ అయితే అందరూ రీడ్ చేయండి, చాలా మందికి తెలుసు కూడా, ఫేమస్, రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. చాలా పవర్ఫుల్ బుక్స్. అట్లాంటివి చదివితే పుస్తకాలు చదవడం అలవాటు లేదు. ఇప్పుడు రిచ్ డాడీ పూర్ డాడీ, అది రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ చాలా ఫేమస్ బుక్ అను. దాంట్లో చిన్న సింపుల్ గా చెప్పగలరు 2-3 నిమిషాలు ఏంటి దాంట్లో ఏముందని? రాబర్ట్ కియోసాకి ఒకటే అందులో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, బిజినెస్ చేసే పర్సన్ ఆలోచన విధానము, జాబ్ చేసే పర్సన్ ఆలోచన విధానం వేరు. ఆయన భలే చెప్పినాడు అందులో. అయితే వాళ్ళ తండ్రేమో జాబ్ చేసే పర్సన్, రాబర్ట్ కియోసాకి వాళ్ళ తండ్రి. ఫ్రెండ్ వాళ్ళ తండ్రేమో బిజినెస్ మ్యాన్. ఈయనేమంటాడు, నాకు 2 ఫాదర్స్, కామెడీగా చెప్తాడు అన్నట్టు, నాకు 2 ఫాదర్స్, ఫ్రెండ్ తండ్రేమో బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ ఫాదర్ నాకు, ఈయన జాబ్ ఫాదర్ నాకు. ఈయన చెప్పే ఆలోచనలకు ఆయన చెప్పే ఆలోచన కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి, ఆపోజిట్ లో ఉంటాయి. ఈ రెండు ఆయన మొత్తం డీటెయిల్ గా చెప్తాడు. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది తెలుసా, మిడిల్ క్లాస్ వాళ్ళ జీవన విధానము, రిచ్ వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం మన కళ్ళ ముందర పెట్టేస్తారు. ఆయన ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఏది మిస్టేక్, ఏది కరెక్ట్ అని. ఇంకొక బుక్ రాసిండు, రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్. రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్. యంగ్ అంటే వదిలేయండి, 45-50 రిటైర్ చాలు. 45-50 రిటైర్ అయితే ఎక్కువ గ్రేట్. నేను నా కళ్ళ ముందర ఎవరు కనబడలే ఈ మధ్య కాలంలో 45-50. ఆయన అయిండు, ఆయన ఆచరించి చెప్పిండు. రాబర్ట్ కియోసాకి 45కి రిటైర్ అయిపోయిండు, సంపాదించిండు, ఇన్వెస్ట్మెంట్లలో పెట్టేసిండు, నెలకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, వరల్డ్ టూర్ చేస్తున్నాడు, జనాలకు నేర్పిస్తున్నాడు ఇట్లా రిచ్ కావాలి. అది ఆచరించి చెప్పేటోడు ఆచార్యుడు, చెప్పేటోడు కాదు, ఆచరించి చెప్పేటోడు ఆచార్యుడు. ఆచరించి చెప్తే ప్రపంచం వినడానికి రెడీ ఉంది. అది ఆచరించకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఇట్లా చేయాలి, సీఎం కేసీఆర్ కు గవర్నమెంట్ ఎట్లా నడపానో తెలుస్తలేదు, పిఎం కి నరేంద్ర మోడీకి ఇంకా తెలుస్తలేదు, జగన్ కు తెలుస్తలేదు. నీకు తెలుసా? నువ్వు నడుపు పోయి, బస్సా డ్రైవర్ లారీ అదేమో నడిపేందుకు. మన మొఖాలకు మనం ఏం చేయలే ఇంకా పీకి. మన 7 తరాలల్లా ఒక్కడు ఎమ్మెల్యే అయితే మనం గ్రేట్, ఒక్కడు అసెంబ్లీలో అడుగు పెడితే మన బతుకులలో సర్పంచ్లే లేరు. ఇక మనం సీఎం కు పిఎం కు వీళ్ళకు సలహాలు ఇస్తామండి, జగన్ కి అందరికి, ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తారు. ఈ సలహాలు ఏముంది, ఈజీ కదా, ఏది తప్పు కూడా చెప్పేస్తుంటారు. నేను అందుకే అంటే నువ్వెవరా చెప్పేస్తుంది. ఇప్పుడు నన్ను అనొచ్చోడు, నువ్వెవడు చెప్పే, నేను చేసింది మాత్రమే చెప్తా. టీవీ ద్వారా చెప్తున్నా, గుర్తుంచుకోండి, దమ్ము ఉంటే చెక్ చేసుకో. నేను ఆచరించింది మాత్రమే టీచ్ చేస్తా ఇప్పటి వరకు. అదొక పాయింట్ నా లైఫ్ లో పెట్టుకున్నా. నేను నా దగ్గర 2-3 చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అది నేను ఇప్పటివరకు టీచ్ చేయలేదు. బికాజ్ నేను అర్హత లేదు నాకు. రామకృష్ణ పరమహంస దగ్గరికి అదే ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు, లేడీ వచ్చి నా కొడుకు స్వీట్స్ తింటున్నాడండి కొంచెం చెప్పండి అది ఇది అంటే 2-3 వారాలు తిప్పుతాడు ఆయన. మలరా అమ్మ, మలరా. వాడు రాగానే లాస్ట్ రోజు ఏం చెప్తాడు హైలైట్, ఆయన స్వీట్లు తినకు బాబు, మంచివి కావు, ఆ ఆరోగ్యం చెడిపోతుంది, ఇంతే చెప్తాడు. వాడు వింటాడు. ఈమెమంటది, స్వామి మరి ముందు వారమే చెప్పొచ్చు కదా, 3 వారాలు దింపినావు అంటే, నాకు కూడా స్వీట్లు తినే అలవాటు ఉందమ్మా, ఈ 3 వారాలు నేను బంద్ చేసుకొని చెప్పడానికి అర్హత తెచ్చుకున్నాక మీ వాడికి చెప్తున్నా. గాని అంతటి అద్భుతమైన పరమహంసనే రామకృష్ణ. అందుకే రామకృష్ణ పరమహంస ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం కదా. అట్లా ఆచరించి చెప్పడం నేర్చుకుంటే లీడర్ అవుతాడు. నిజానికి ఆచరించకుండా లీడర్ గా. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరందరికీ టీవీ ద్వారా నేను చెప్పేది, ఎన్టీఆర్ సీఎం గా గ్రేట్, సూపర్ సక్సెస్. చంద్రబాబు నాయుడు ఖతర్నాక్ సక్సెస్, ఎంత హైలైట్ వర్క్ ఆయనదైతే హైదరాబాద్ ది. తర్వాత వైఎస్ఆర్ది హైలైట్ వర్క్, ఇప్పుడు కేసీఆర్ది హైలైట్ వర్క్. వచ్చే సీఎం ఎవరైనా హైలైట్ ఉంటాడు. అరే అంత ఈజీగా సీఎం అయిపోతారా? మనం అందరం కామా, మీరు నేను సీఎం కాలేమా పోయి? అవమానం చూద్దాం, కష్టమే సార్. అది అసెంబ్లీలో అడుగు పెట్టడం అంటేనే 2 లక్షల మందికి ప్రతినిధి మనం. అది కారణ జన్ములు అయితే కానీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరు, గుర్తుంచుకోండి. కానీ ఉత్త సొల్లు కొడితే ఇట్లా
20 సంవత్సరాలు సార్ పాపం, 30 సంవత్సరాలు పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఉమ్, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏ సభలో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఎండ, ఎక్కడ ఏసీ లేదు, అట్లా తిరిగి 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 ఉమ్, లాస్ట్కు మళ్ళీ అసలు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదు. అవును. ఎమ్మెల్యే టికెట్ వస్తే అసలు మళ్ళీ చేస్తామో లేమో, ఎమ్మెల్యే అవుతామో లేదో, ఎమ్మెల్యే అయితే మినిస్ట్రీ వస్తుందో రాదో, ఉమ్, మినిస్టర్ అయితే ఫైనల్ గా సీఎం అవుతామో కామో. అది ఎంత కష్టపడి ఎక్కిన సింహాసనాన్ని ఉమ్, ఏం చేతగాక 10,000 శాలరీ లేకుండా మనం ఉత్తగానే ఉత్తునే కబుర్లు చెప్పడం. ఏం ఈజీ సార్, ఏం జోక్ సార్. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్లో ఒక రేషియో ఉందన్నమాట అండి. అంటే అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 100 రూపీస్ వస్తే ఉమ్, ఏ విధానంగా ఖర్చు పెట్టాలి అది అనే రేషియో కరెక్ట్ గా అర్థం చేసుకొని చేసుకోవాలి. ఉమ్, దాన్ని మొత్తం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ వేరు, అది మళ్ళీ ఎప్పుడైనా దాన్ని తీసుకుందాం. సుమారుగా అయితే అంటే 20%. ఫస్ట్ రిక్వెస్ట్ అందరికైతే 20 to 30% ఇన్వెస్ట్మెంట్లకు వెళ్ళాలి. అది అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తాను. ఉమ్, మిడిల్ క్లాస్ ఆలోచన విధానం ఏంటిది తెలుసా? ఉమ్, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని సేవ్ చేస్తా అంటాం. ఉమ్, ఇది తప్పు. ఎందుకు తెలుసా? ఖర్చు పెట్టినాక ఏం మిగలదు మనకు. ఓకే. రూల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలితే సేవ్ చేస్తా అంటాం. ఉమ్, అసలు రూల్ ఏంది తెలుసా? సేవ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టుకోవడం. అది అంటే ఏంది, 30,000 ఉంది నాకు, 5,000 నేను పక్కన పెట్టి 25 ఖర్చు చేస్తా, ఇది కరెక్ట్. మనమేమంటున్నాం 30లా అంతా అయిపోయిన తర్వాత మిగిలితే ఎన్నడు మిగులుతాయి సార్? తగులుడే మన లైఫ్లలో. అవును. ప్రతి నెల ఫీలింగే, ఇక ప్రమోషన్ వస్తే నేను సూపర్ అవుతా, ఉమ్, అది వచ్చే వరకే క్రెడిట్ కార్డులు 4 వచ్చాయి. ఇంకొక హైలైట్, ఓడోడైతే ఇట్లా తీసి చూపిస్తాడు, నాకు 10 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. పర్సనల్. అదేమన్నా నీకు బుద్ధి ఉందా? క్రెడిట్ కార్డు ఏమన్నా నీకు ఆస్తులా? నాకు విచిత్రం అనిపిస్తుంది, దేనికి ఫీల్ కావన్నో కూడా అర్థమైతలేదు మనకు. చదివితే నాకు అన్నీ చాలా మంది అండి ఇట్లా తీసి చూపిస్తాడు 10 క్రెడిట్ కార్డులు. ఉమ్, 10 క్రెడిట్ కార్డులలో నువ్వు పైసలు తీసుకుంటే 10 మంది దగ్గర అప్పు చేసినోడివి నువ్వు ఎడ గ్రేట్ అవుతావా? నువ్వు ఉమ్, 10 మందికి పైసలు ఇచ్చినవని అనుకో, ఉమ్, నువ్వు సూపర్. అది నేను చెప్తున్నా మీకు, నాకు ఒక క్రెడిట్ కార్డు లేదు, నాకు నేను వాడ క్రెడిట్ కార్డు. ఇంకొకటి, కొందరు ఉన్నారు నాకు భలే ఆనందం అనిపిస్తుంది, కొందరిని చూసా 2-3 క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా వాడతారు వాళ్ళు హైలైట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లా. ఓకే. మనీ తీసుకుంటారు, ఉమ్, 40 రోజులనే వితౌట్ ఇంట్రెస్ట్ కట్టేస్తాడు. ఆ తెచ్చుకున్న మనీని జాగ్రత్త ఎక్కడో వాడి మళ్ళీ మనీ చేస్తాడు వాడు. ఓకే. వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు మీనింగ్ ఉంది, కానీ మనమేం సార్ ఉత్తగా క్రెడిట్ కార్డు గీకుడు, లేట్ పేమెంట్లు, మళ్ళీ పెనాల్టీలు, మళ్ళీ ఉల్టా, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే ఎత్తాము భయపడుకుంటా, ఉమ్, అప్పులోడు వెనకాల పడితే పారిపోతుంటే మనకు క్రెడిట్ కార్డు. అవును. ఇవన్నీ కొంచెం మానుకుందాం సార్ నేను అంటున్నాను. ఇదంతా వెస్టర్న్ మెథడ్ ఆఫ్ లివింగ్. అవును. ఇది మన మెథడ్ ఆఫ్ లివింగ్ కాదు, ఇది అది అన్నెసెసరీ వెస్టర్న్. అట్లానే క్రెడిట్ కార్డు రాంగండి, ఉమ్, క్రెడిట్ కార్డ్ని రైట్గా వాడుకుంటే రైట్. రైట్. బట్ లేట్ పేమెంట్లు, పెనాల్టీలు, ఫీజులు కట్టుకుంటా 10 క్రెడిట్ కార్డులు 2 ఎగ్గొట్టి సిబిల్ స్కోర్లు పడిపోయి. ఇంకొకటి వంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినారు, ఇది మంచి పాయింట్, నాకు భలే నచ్చినది. పిల్లని ఇచ్చేటప్పుడు ఏం చూస్తామట తెలుసా అండి? ఎంత శాలరీ అని చూస్తామట. ఆయన ఏం అడిగింది తెలుసా? సిబిల్ స్కోర్ చూసుకోమన్నాడు. ఓ, చాలా బాగుంది ఇది. చెప్పండి ఎంత హైలైట్. నేను ఆ రోజు విన్నప్పుడు అయితే ఉమ్, నాకు నిజంగా ఆనందం అనిపించింది. ఎంత మంచి పాయింట్ చూడండి. అంటే ఎంత ఖర్చు పెడతాడు వీడు, అది సేవింగ్ అలవాటు ఉందా లేదా, సివిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అది ఈజీగా దొరకదు నాకు తెలుసు. సిబిల్ స్కోర్ అనగానే బయటకే గూగుల్లో కూడా తెచ్చేది కాదు. బట్ సిబిల్ స్కోర్ చూడండి తెలుస్తుంది. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ బాగా చెప్పాడు ఆయన, 50,000 ఒకటి సంపాదిస్తున్నాడు, 10,000 సేవ్ చేస్తున్నాడు. 1,00,000 ఒకటి సంపాదిస్తున్నాడు, 10,000 అప్పు చేస్తున్నాడు. పిల్లని ఎవరికి ఇవ్వాలి? 50,000కి ఇవ్వాలి. మనమేమంటున్నాం, 1,00,000కి పిల్లనిస్తున్నాం. 1,00,000కి పిల్లలు ఇస్తే ఆల్రెడీ 10,000 అప్పు నీ దగ్గర వచ్చి ఉల్టా అప్పు అడుగుతాడు వాడు. ఎంత చిన్న పాయింట్. ఇట్లాంటివి కావాలండి మనకు, ఇట్లాంటి పాయింట్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే సజ్జన సాంగత్యంలో, మంచి పుస్తకాలలో దొరుకుతాయి. మనం సజ్జన సాంగత్యం అలవాటు లేవు, మంచి పుస్తకాలు మన జీవితంలో చదవము. ఏం నడుస్తా ఉంటుంది జీవితం అంతా ఉత్తగానే. ఏ రీల్ వస్తే అది చూస్తే కుదరదు. నేను మీకు చెప్తున్నా, మీరు రీల్స్ చూస్తే నేను ఫేమస్ అవుతున్నా, నాకు వద్దు, నేను ఫేమస్ కాకున్నా సరే ఆ అడమైన రీల్స్ అని చూడకండి. నేనేమంటా, ఏవి చూడాలి తెలుసా? మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ స్పీకర్ది వినాలి, ఏ కంటెంట్ వినాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వినాలనుకోండి, గూగుల్లో మన యూట్యూబ్లో వచ్చినాయని చూడొద్దు నేను అంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని టైప్ చేసి వచ్చిన వీడియోస్ చూడు. 3 నెలలు ఒకే సబ్జెక్ట్ మీద పడాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 3 నెలలు 6 నెలలు కష్టపడాలి సార్. అది అందుకే అంటున్నాం, అది కొంచెం డిసిప్లైన్డ్ వేలోకి వెళ్తే అందరేం వినరు, మాకు తెలుసు. 100 మందికి చెప్తే 20 మంది మారుతారు ఖచ్చితంగా. ఇంకొక 30 మంది వింటారు, బాగుంది అంటారు, వదిలేస్తారు.
అది ఇంకో 30 మంది అసలు అది విని అక్కడికక్కడ లైట్ తీసుకుంటారు, ఇంకో 20 మంది నెగిటివ్ మాట్లాడుతారు. ఇది కామన్ సార్ అది. సో అందుకని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొంచెం గట్టిగా పట్టుకొని అది సక్సెస్ కి కావాల్సిన క్వాలిటీస్ ని అర్థం చేసుకుంటూ, పేషెన్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఒక 5 సంవత్సరాలు కరెక్ట్ గా కష్టపడితే ఒకే ఫీల్డ్ లో ఫీల్డ్ మార్చకుండా ఓకే కొంత మనం సెట్ అవుతాం సార్. మళ్ళీ 5 years మినిమం, ఒక 5 years మినిమం కష్టపడాలి. అది 5 years ఖచ్చితంగా కష్టపడాలి. ఇంకొక లెక్క ఉంది, నార్మల్గా అందరికీ తెలుసు జనరల్గా, బట్ మిస్ అవుతున్నాము. 100 మందిలో 100 మందిలో చాలా మంది అసలు స్టార్ట్ చేయాలి అని అనుకోరు ఏది కూడా. ఓకే 10 మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఏదన్నా స్టార్ట్ చేయాలని. ఆ 10లో ఒక్కడే స్టార్ట్ చేస్తాడు. అంటే 100 మందిలో డేర్ చేసేది ఒక్కడే. ఇంకా హైలైట్ తెలుసా, 100 మంది డేర్ చేసిన వాళ్ళల్లో మళ్ళీ ఓకే మీకు మిగిలేది 10 మందే 5 సంవత్సరాలు దాటుతారు. సంవత్సరం దాటి నిలబడేటోళ్ళు 10 మంది ఉంటారు. ఇద్దరు సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ 1000 రేషియో తీసుకుంటే 900 ఏం స్టార్ట్ చేయరు. 1000 క్యాల్కులేషన్ కరెక్ట్ మనకు. 1000 మందిలో 100 మంది స్టార్ట్ చేస్తారు. 900 ఏం చేయరు. 900 ఏం చేయరు. అట్లా అని చెప్పి అందరు రాంగ్ కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు, దాంట్లో మాత్రం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ 100లో మళ్ళీ 10 మంది నిలబడతారు. 10లో ఇద్దరు సక్సెస్ అవుతారు, 1000లో ఇద్దరు సక్సెస్ అవుతారు. ఇది రేషియో. ఇది అర్థం చేసుకోవాలి. కామన్.